బీఆర్ఎస్ పార్టీ ఇక చెలో మేడిగడ్డ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజంతా కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రజలకు ఏ విధంగా వివరించబోతున్నారు, ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కర్ణప్రభాకర్ గారు, ప్రధానంగా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈరోజు మేడిగడ్డకు ఇక ఇవి దాదాపు 200 మంది ప్రజాప్రతినిధులతో వెళ్తున్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే తెలంగాణ వరప్రదాయమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఇప్పటికే పూర్తి చేసి ఇప్పటికే తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగినప్పుడు డెఫినెట్గా ఎక్కడో దగ్గర ఇంజనీరింగ్ ఫాల్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఒకటో రెండో పిల్లర్లు కుంగినటువంటి సందర్భంలో జరిగినటువంటి డ్యామేజ్ని నష్ట నివారణలో భాగంగా రిపేర్ చేయాల్సినటువంటి ప్రభుత్వం అది చేయకపోగా మేడిగడ్డ మొత్తాన్ని కూలిపోయేలా ప్రయత్నం చేయడం అనేటువంటి దుర్మార్గం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏదైతే మేడిగడ్డ ద్వారా లిఫ్ట్ తీసుకునేటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీల కావచ్చు, వీటిని రక్షించుకున్నట్లయితే ఎల్లంపల్లిలో నీళ్లు పడి ఎల్లంపల్లి ద్వారా మొత్తం ఉత్తర తెలంగాణకు అదేవిధంగా దక్షిణ తెలంగాణలో భాగమైనటువంటి కోదాడ వరకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఒక 2 పిల్లర్లు కుంగినటువంటి సందర్భంలో దాన్ని రిపేర్ చేయకపోగా ఇవాళ అన్నారం నీళ్ళు వదిలిపెట్టి సుందీళ్ళ నీళ్ళు వదిలిపెట్టి మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టుని కూలగొట్టాలనేటువంటి ఒక కుట్ర ఏదైతుందో దాన్ని ఎండగట్టడం కోసం మా పర్యటన ఉంది. ముఖ్యంగా మేడిగడ్డలో ఇవాళ గతంలో నీళ్లున్నాయి, దాని నుంచి వెళ్ళి లిఫ్ట్ చేసుకున్నాం, ఆ నుంచి వెళ్ళి అన్నారం తీసుకున్నాం, సుందీళ్ళ తీసుకున్నాం, అక్కడి నుంచి వెళ్ళి ఎల్లంపల్లి కూడా తీసుకున్నాం. మరి అటువంటి మేడిగడ్డని ఒక నిర్వీర్యమైనటువంటి ప్రాజెక్టుగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటి దుర్మార్గం. నిజమే, గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి పనిని కూడా ఆ ఆనవాళ్ళని చెరిపేస్తామని ఆలోచన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజలకు ఇవాళ కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు రావాల్సినటువంటి ప్రధాన బ్యారేజ్ అయినటువంటి మేడిగడ్డని కూలగొట్టాలి, వచ్చినటువంటి వరదల ద్వారా మేడిగడ్డ కూలిపోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజానికి ఆనవాళ్ళు చెరిపేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ మానవాళ్ళు చెరిపేస్తాడు? ఇవాళ మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీల కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇవే కావు, ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా నిల్వెత్తు సాక్ష్యమైనటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కళ్ళ ముందు ఉన్నటువంటిది, దాన్ని చెరిపేస్తారా? అంబేద్కర్ పేరు మీద ఇవాళ సచివాలయ నిర్మాణం జరిగింది, ఆ ఆనవాళ్ళని చెరిపేస్తారా? 100 మంది విద్యార్థులు 100 మంది యువకులు అమరులుగా మారితే దాని అమరత్వం గుర్తింపుగా అమరవీరుల స్తూపం నిల్చున్నది సెక్రటరీ ముందల, దాన్ని చెరిపేస్తారా? అసలు మొత్తం తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని ఆనవాళ్లను చెరిపేస్తామని ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము దాని కొనసాగింపుగా మేడిగడ్డ ఆనవాళ్ళను కూడా చెరిపేస్తామని ఆలోచన చేయడం అనేటువంటిదే తెలంగాణ ప్రజలని నోట్లో మట్టి కొట్టడానికి, తెలంగాణ ప్రజల్ని ఇవాళ సుభిక్షంగా నిజానికి 9.5 సంవత్సరాలు దేశంలోనే వ్యవసాయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పరిస్థితి చూపించినటువంటి తెలంగాణని చివరికి ఇవాళ వ్యవసాయం దండగానేటువంటి పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన మీరేమో మేడిగడ్డ పిలుపునిస్తే వాళ్ళేమో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చారు. ఈ కాంట్రడిక్షన్ ఎట్లా చూస్తారు? అసలు ఏమనుకుంటారు? నిజానికి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అభివృద్ధి కార్యక్రమాలు. అభివృద్ధి చేయకుండా వాళ్ళు ఉద్యమం చేస్తామని చెప్పేసి మాట్లాడితే అర్థం లేనటువంటిది. సరే, వాళ్ళని 1.5 డిఫరెన్స్తో మరోడు గెలిపించినారు. వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాల్సినటువంటిది ఇచ్చిపెట్టేసి వాళ్ళు కూడా ప్రతిపక్షం చేసేటువంటి ఉద్యమాలను మేము కూడా రోడ్ల మీద చేస్తామంటే ఇట్లా వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేయడానికి కాదు. ఆ ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఎన్నుకున్నది అభివృద్ధి చేసి చూపించడానికి. కాబట్టి అభివృద్ధి చేయలేనటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, వాళ్ళ బీలతనం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రాజెక్టుల పరిశీలన కోసం మేము పాదయాత్ర చేస్తాము, ధర్నాలు చేస్తాము అంటున్నారో దాంతో అర్థమవుతుంది అభివృద్ధి తిరోగమనం అవుతుంది తెలంగాణలో అనేటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సార్, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. అక్కడ కుంగిపోయింది వాస్తవం, ఇక జరిగిన నష్టాన్ని జరిగిపోయింది, అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పూర్తిగా మేము గతంలో కుంగిపోయిన సిచ్యువేషన్ని దాచిపెట్టి ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి కుంగిపోయింది మేము చూపించిన తర్వాత వీళ్ళు పోయి ప్రజలకు వివరించే ప్రయత్నం ఏం చేస్తారు అనేది మాత్రం ప్రధానంగా విమర్శిస్తుంది. ఒక తెలంగాణలో కాదు, భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం జరిగినటువంటి సందర్భంలో ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనేకం జరిగినాయి. ఇవాళ ఫరక్కా బ్యారేజ్ గుజరాత్లో కావచ్చు, అదేవిధంగా ఇక్కడనే నిర్మాణమైనటువంటి ధవళేశ్వరం కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం సంబంధించినటువంటి కావచ్చు, కొన్ని ఇబ్బందులు జరిగినాయి. కానీ రిపేర్లు చేసి అది ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చినారు.
అది ఇసిపెట్టేసి మేము రిపేర్ చేయం దాన్ని కూలగొడతామని ఆలోచన చేయడమే దుర్మార్గం. అందుకే మా యొక్క ప్రజలకు చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తామనంటే ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన, దీని ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంజనీరింగ్ ఇప్పుడు కాళేశ్వరం అని అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, ఒక్క మేడిగడ్డలో 2 పీలర్లు కూలితే మొత్తం ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టే నిర్వీర్యం అనేటువంటి మాట మాట్లాడమే సరైంది కాదు. ఆ విషయం ప్రజలకు చెప్తాం మేము. ఎట్లా ఉండబోతుంది సార్ భవిష్యత్ కార్యాచరణ? ఎట్లా ఉండబోతుంది? ఈ రోజుతో అయిపోతుందా? నెక్స్ట్ ఇంకేమైనా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉండబోతుంది? అంటే మేము ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనో లేకపోతే ఓట్లను దృష్టిలో పెట్టుకునో చేస్తున్న కార్యక్రమం కాదు. ప్రాజెక్టుల నిర్మాణం ప్రజలకు ఉపయోగపడాలి. ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు ఇవాళ వాటర్ ఇచ్చి సస్యశ్యామలంగా మారాలనేది మా కోరిక. ఓట్లు సీట్లు జీవితకాలం ఉంటుంది, కానీ ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారాలనేటువంటిది మా ఆలోచన విధానం. అందుకోసం ప్రజల పక్షాన ఉంటాం. చేసినటువంటి అభివృద్ధి ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా అభివృద్ధి చేస్తే మేము హర్షిస్తాం, స్వాగతిస్తాం. కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని మేము నిర్మూలిస్తామని చెప్పేసి మాట్లాడితేనే మా యొక్క అభ్యంతరం, మా యొక్క వ్యతిరేకత. ఇది మొత్తానికి కర్నె ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మా పైన బురద జల్లే కార్యక్రమమే చేస్తున్నారే తప్ప నిజంగా కుంగిపోయిన పిల్లలను పునరుద్ధరించే దిశగా పూర్తిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడాలి తప్ప ఇట్లా మా పైన బురద జల్లొద్దు. ఖచ్చితంగా రానున్న రోజులలో కూడా మేము పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టుల పరిరక్షణకై అదేవిధంగా రైతాంగ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా కర్నె ప్రభాకర్ చెప్తున్న సందర్భం. మొత్తానికైతే మరీ కొద్దిసేపట్లోనే చెలో మేడిగడ్డ కార్యక్రమానికి ఇక పూనుకోబోతున్నారు. ఇక మరి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. ఇక రోజువారీ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు అదేవిధంగా రైతులకు సంబంధించి అన్ని అంశాలకు పైన ఇక ఏదైతే మేడిగడ్డ యొక్క ప్రాధాన్యత, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న ఏదైతే విశిష్టత ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద ప్రాజెక్టుగా ఉంది. ఆ ప్రాజెక్టుకి సంబంధించి సాగునీటికి సంబంధించి వాటన్ని అంశాలపైన మేము ఏ విధమైన అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆ నీరును అందిస్తున్నాము, గత ప్రభుత్వం ఏం చేసింది అనే అంశాలపైన అన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేయబోతా ఉంది. మొత్తానికి చూద్దాం. ఒకవైపు వీళ్ళు ఇటు వెళ్ళబోతున్నారు, ఒకవైపు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది. ఇక పెద్ద ఎత్తున ప్రజలు మాత్రం ఎటు సైడ్ ఉండబోతున్నారు, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది మాత్రం పెద్ద ఎత్తున ఒక ప్రశ్నార్థకంగా మారిన సందర్భం కనబడతా ఉంది.